నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ప్రహసనం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయం చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున సీరియల్ లాగా, డైలీ సీరియల్ లాగా నడుస్తున్నది. అట్లా చూసుకుంటే వరుసగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని చెప్పి మన స్పీకర్ ముందు పిటిషన్ వేయడం, ఆ తర్వాత ఆయన జాప్యం చేయడం, 1.5 year లేట్ చేయడం, దాంతో హైకోర్టు సుప్రీంకోర్టు కేసుల పరంపర కొనసాగి చివరికి 2 నెలలు, 3 నెలలు, 4 వారాలు, 3 వారాలు అన్ని లిమిట్స్ అయిపోయి చివరికి ఇప్పుడు 5 ఎమ్మెల్యేల మీద మొదటిసారి అనర్హత వేటు లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీర్పిచ్చిండు స్పీకర్. తర్వాత 2 మీద ఇచ్చాడు, 7 పోతే మిగతా 3 మిగిలారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అట్లాగే శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, దాంతోపాటు ఇటు పక్కన దానం నాగేంద్ర గారు, ఇటు పక్కన ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఈ 3 మీద ఉన్నాయి. ఈ 3 వేర్వేరు కేసులు అయినా సరే ఒక ఆయననే మరి గతంలో ఈ సంజయ్ని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని మరి ఆ 7 ఎందుకు కలపలేదో తెలియదు, కానీ 5, 2, ఇప్పుడు 1, 2, 1 వచ్చేటట్టున్నది. అంటే ఏ రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు మెడ మీద కత్తి పెట్టడం వల్ల ఈ మాత్రం జరిగింది. లేకపోతే ఏ నిర్ణయం వెలువడకుండా 4 ఏళ్ళు గతంలో జరిగినట్టు జరిగేది. ఇక ఇప్పటి ప్రస్తుత విషయానికి వస్తే దానం నాగేందర్ తెగించి ఏం చేశాడంటే సుబ్బిని శుద్ధ పూసని అన్నట్టు ఇవాళ నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, నన్ను వాళ్ళు బహిష్కరించలేదు, సస్పెండ్ చేయలేదు, ఏం చేయలేదు కనుక నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటూ అఫిడవిట్ వేశారు స్పీకర్ ముందు. స్పీకర్ మళ్ళీ ఒకసారి కోరడం ఎంత ప్రహసనంగా జరుగుతుంది. ఇప్పటిదాకా మిగతా 8 మంది ఎమ్మెల్యేల మన వాళ్ళ సమాధానాలు తీసుకోవడం, దాంతో ఒక టెక్నికల్ కారణంతో వాళ్ళందరూ అనర్హులు కాదని ప్రకటించారు స్పీకర్. ఏమనంటే 5,000 రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళ జీతాల నుంచి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోతున్నాయి కనుక మీరు ఆఫీస్కు డ్రా చేసుకుంటున్నారంటే వాళ్ళు మీ ఎమ్మెల్యేలే కదా అని మాట ఒకటి వచ్చింది. అదొక్కటి పప్పులో కాలేసింది బీఆర్ఎస్. ఎందుకంటే ఆనాడే మాకు వీళ్ళు మా ఎమ్మెల్యేలు కాదు అని 5,000 రూపాయలు తీసుకోకుండా ఆటోమేటిక్ కట్ కాకుండా చూసుకుంటే జీతాల నుంచి అయిపోయేది. కానీ అది ఊహించలేదు, అది కొంచెం పనికొచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఈ 3 కేసులు వేరు. ఒక రకంగా సంజయ్ ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కేసు మిగతా 7 సమానమే. ఎందుకంటే ఆయన కూడా నేను పార్టీ మారలేదని చెప్తలేడు, కానీ మారలేదని ఇచ్చిండు, అఫిడవిట్ వేసిండు, నేను మారలేదు, ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాను. ఆ మిగతా వాళ్ళతో పాటు ఈయనది కూడా నా ఉద్దేశం ఏంటంటే అనర్హత వేటు పడదనుకోవచ్చు. కానీ మిగతా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆయనేమో మరి మొదటి 5 అనర్హత వేటు పడకపోయినాక ఆయన ధైర్యం వచ్చి ఆయన కూడా నేను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నాడు. తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, చేయి గుర్తుకు ఓటేమని డైరెక్ట్గా ప్రచారం చేసిండు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఎన్నికల్లో అది స్పష్టంగా కనపడుతుంది. అసలు వీళ్ళిద్దరే కాదు, అందరు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ సీట్లలో కూర్చున్న సందర్భం చూసాం. స్పీకర్ ముందే అసెంబ్లీ సాక్షిగా పార్టీ మారినట్టు అటుపక్క ఇటుపక్క కూర్చున్న సందర్భాలు చూసాం. స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే 10 మంది మారాలి, ఇంకో 16 మంది వస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ధృతరాష్ట్ర పాత్ర వహిస్తున్నారు ఆ స్పీకర్ గారు అనే మాట వస్తుంది. సరే, ఆ 8 మంది 7 + 1 8 పక్కన పెట్టండి. కడియం శ్రీహరి మీద మాత్రం వేటు పడతారు అనుకుంటున్నాను. సమయంలో ఇప్పటిదాకా ఏమాత్రం మెదలకుండా ఉన్న దానం నాగేందర్ ఇవాళ అఫిడవిట్ వేస్తూ స్పీకర్ దగ్గర నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నాడు. ఇంతకంటే ఇంకా ఘోరం, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే సిగ్గులేని తనం ఇంకేది ఉండదు అంటున్నాను. ఎందుకంటే ఈ మాట పరిశ్రమం ఎందుకంటున్నానంటే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గెలిచి వితిన్ 6 months లోపట్నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిండు. అంటే ఏమన్నట్టు 2 బీఫామ్లు కనపడుతున్నాయి కదా. పోనీ రాజీనామా చేసిండా పార్టీకి, చేయలేదు. పోనీ రాజీనామా చేసిండా అంటే అట్లా కాకుండా ఇటు పక్కన పదవికైనా రాజీనామా చేసిండా ఎమ్మెల్యేకు, చేయలేదు. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు. కనుక నిస్సిగ్గుగా ఇది పూర్తి సిగ్గులేని తరంగా మనం పోస్ట్ అంటున్నాను. రెండోది ఏంటంటే ఒక పెళ్లి చేసుకొని భార్య కానీ భర్త కానీ ఇంకో పెళ్లి చేసుకోవాలంటే హిందూ మత ఆచారాల ప్రకారం అయితే ఇంకో పెళ్లి చేయాలంటే భార్య చనిపోరని చంపాలి, లేకపోతే విడాకులను ఇవ్వాలి కదా. మరి 2 చేయకుండా, అంటే విడాకులు ఇవ్వకుండా మొదటి భార్యను అట్లాగే ఉంచుకొని మొదటి భర్తను అట్లాగే ఉంచుకొని ఇటు పక్కన ఇంకో పెళ్లి చేసుకున్నట్టు కనపడుతుంది మనకి. ఇక్కడ కూడా అది జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం అట్లాగే ఉంచుకుంటాడు, పార్టీ సభ్యత్వం అట్లాగే ఉంది, బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మాత్రం పార్టీ మారలేదు అంటున్నాడు. మారినడానికి ఆధారాలంటే స్పష్టంగా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అంటే ఎందుకంటే అన్యాయం ఏం లేదు. ఇదివరకు నైతిక విలువలకు పూర్తిగా తెలియదు కదా, కాలు ఇవ్వడమే అంటున్నాడు. ఇదే దానం నాగేంద్ర గతంలో నైతిక విలువలు పాటించి ఓడిపోయిన సందర్భం కూడా ఉన్నది, కాదంటలేదు. అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు అప్పుడు ఆ మంచి పని చేసి నైతిక విలువలు కట్టుబడ్డాం కదా, ఇప్పుడు వద్దనుకున్నాడేమో కానీ
2004 సంఘటన గుర్తు చేసుకోవాలి ఆయన గురించి మాట్లాడాలంటే. 2004 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఆయన. కానీ 94 నుంచి వరుసగా 94, 99లో కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలవడం వల్ల 99, 2004 వరకు చూసుకున్న ఆయన ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అయిపోయింది, 10 ఏళ్ళ నుంచి అధికారంలో రాలేకపోతుందని చెప్పి ఖైరతాబాద్, అప్పుడు ఆసిఫ్ నగర్ నియోజకవర్గం ఉండే, అట్లా అప్పటి నుంచి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు టీడీపీ తరఫున టికెట్ ఇచ్చారు. ఇస్తే ఏమైంది, ఆసిఫ్ నగర్ గెలిచాడు కూడా, టీడీపీ అభ్యర్థిగా గెలిచాడు కూడా. ఆయన గెలిచిన తర్వాత తీరా చూస్తే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. రాజశేఖర రెడ్డి గారు నాయకుడు అప్పుడు నాకు కొంచెం వెనక ముందు ఆయన పోయినా కానీ నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పోటీ చేసిండు. 6 నెలల తర్వాత వచ్చిన ఎన్నికలు, 6 నెలల లోపు వచ్చిన ఎన్నికల్లో పాపం ప్రజలు ఏమన్నారు, నీవు డ్రామా ఆడుతున్నావా, మొన్నదా కాంగ్రెస్ అంటావు, తర్వాత టీడీపీ అంటావు, ఎమ్మెల్యే టీడీపీ అని నేను గెలిపించినాము, ఆయన మీద అభిమానం ఉండే కదా పార్టీ మారిన గెలిపించను, మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తావా అని చెప్పి చూచని చెప్పి ఆయన ఓడగొట్టారు. అంటే ఆ అనుభవం ఏంది, నైతికంగా పోతే ఓడిపోతున్నాను అనుకున్నాడు. ఇక ప్రజల ముందు పోయేదేదో నైతికంగా ముచ్చట్లేదు అనుకున్నాడు. ఈసారి ఏమో తెగేసి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో లేనంటున్నాడు, బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నాడు. అంటే రాజీనామా చేస్తారని ఊహించిన ఇటువంటి ఆయన చేస్తుందంటే ఇవాళ ఈ మొత్తం ఇంకా ముగ్గురు తేలాల్సి ఉన్నది, సంజయ్ని, మన జగిత్యాల ఎమ్మెల్యే, తర్వాత శేషన్గన్పూర్ ఎమ్మెల్యే మన కడియం శ్రీహరి, ఇటు పక్కన దానం నాగేంద్ర, ముగ్గురు భవిష్యత్తు తేలాల్సి ఉన్నది. ఈ ముగ్గుట్లో మరి అందరినీ కలిపినట్టే ఆ 7 లాగానే వీళ్ళు ఫిరాయించలేదని తీర్పిస్తారా, లేదు ఈ ముగ్గురు వేరు చేసి కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేంద్ర ఇద్దరు అనర్హత వేటు వేస్తారా, సంజయ్ది కూడా అట్లాగే అనర్హత వేటు వేస్తారా. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ముసలం ఉన్నది, అది వేరే మాట్లాడతాను. అంటే కాంగ్రెస్ పార్టీలోనే జీవన్ రెడ్డి చాలా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు సంజయ్ పార్టీలో చేరడం, మరి తన పక్కన కూర్చోవడం. కనుక అది వేరుగా చూసినా కూడా మరి ఆయనను కూడా అనర్హత వేటు వేస్తారా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ ముగ్గురిని పక్కన పెట్టింది కనుక మరి రేపు పొద్దున స్పీకర్ తీర్పు ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ దానం నాగేంద్ర కూడా ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడని తీర్పు వస్తే మాత్రం అంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఏమీ లేదు. స్పీకరు ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకున్నట్టు లెక్క, గుడ్డి కాకపోయినా గాంధారులాగా కళ్ళకి బట్ట కట్టుకున్నట్టు లెక్క. ఈ స్పీకర్ నిర్ణయం ఏదో ప్రకటించకముందు మనం మాట్లాడడం బాగుండదు కనుక ఒకవేళ స్పీకర్ నిర్ణయం కనుక ఆ మిగతా 7 ఎమ్మెల్యే లాగానే ఉంటే మాత్రం ఆ ప్రజాస్వామ్య హరణం జరిగినట్టు లెక్క. ఇప్పుడు 30వ తారీఖు నాడు దానం నాగేంద్ర హాజరవుతారట స్పీకర్ ముందు. ఇదే చెప్తారు కదా, వాళ్ళ అఫిడవిట్ ఏమేసిండో జవాబు ఇచ్చిండో అదే చెప్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెడ మీద కత్తి పెట్టే ఉన్నది కనుక స్పీకర్ మీద, నువ్వు స్పీకర్ కాదు, ఈ హోదా నీది, ట్రిబ్యునల్ చైర్మన్గా హోదా కనుక నువ్వు చెప్పి తీరాల్సింది ఏ తీర్పు అయినా సరే అన్నారు కనుక ఆ తీర్పు వచ్చేలోగా ఏం జరుగుతుందో చూడాలి. తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో మిగతా 7 అనర్హత వేటు విధించకపోవడానికి సవాల్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఇది మరొక 2-3 ఏళ్ళు నడుస్తుందా, ఎందుకంటే ఈ తీర్పు వచ్చినా రాకున్నా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది కనుక అక్కడ కూడా మరి ఏళ్ల తరబడి నెలల తరబడి వాయిదాలు పడుతూ ఈ పుణ్యకాలం కాస్త గడుస్తుందా చూడాలి. కానీ ప్రజలు ఒకటి మాత్రం నిరూపిస్తారు, మొన్నసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో మారిన 12 మంది ఎమ్మెల్యేలు ఒక్క సబితా ఇంద్రారెడ్డి తప్ప అందరినీ తిరస్కరించారు, ఓడించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కూడా కాలంబు రాగానే కాటం తీర్థమని చేసిండ్రు. మరొక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళని గెలిపిస్తారా ఓడిస్తారా అనేది అంతిమ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు ప్రజలే. చూద్దాం ఏం జరుగుతుందో.